కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ ఎంపీపీ బందలి విరీష ఆధ్వర్యంలో సర్వసభ్య సాధారణ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, అధికారులు రూరల్ మండల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. త్రాగునీటి సరఫరాపై స్పందించి ప్రజలకు త్రాగునీరు ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రూరల్ మండల స్థాయి మీటింగు అధికారులతోటి ప్రధానంగా మండల అధ్యక్షుడు శిరీష్ గారు ఆధ్వర్యంలో ఇవాళ ఆవిడ అధ్యక్షతన మీటింగ్ జరపడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్లు చెందినటువంటి ఆఫీసర్లు, సుమారు 24 డిపార్ట్మెంట్ చెందినటువంటి ఆఫీసర్లు, ప్రతి విలేజ్ సెక్రటరీస్, అలాగే ఎంపీడీ వారు అధ్యక్షన ఈ కార్యక్రమం జరగడం జరిగింది. తప్పకుండా మంచి వ్యవసాయం అయితే చేసాం. దీని మీద ఒక రకమైనటువంటి అధ్యయనం చేయడం జరిగింది. పూర్తిగా దీని మీద మాకు క్లారిటీ, పూర్తిగా ఆఫీసర్లు కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో మనం ఏం చేయాలి, ఈ ప్రభుత్వం ఏం చేయాలి అన్నది ఒక క్లారిటీ తెచ్చుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా చిత్తశుద్ధి ఉంటే